ప్రేయర్ ఆడియోలు ఆఫ్ చేసుకున్నాండి అందరూ. Deep breathing. Deep breathing. Deep breathing. Om Bhurvasvaha Tasya Viturvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yo Nah Prachodayat. Om Trayambakam Yajamahe Sugandhim Pushtivardhanam Urvarukamiva Bandhanat Mrityomukshiyamamritat. Om Sahana Vavatu Sahana Bhunaktu Saha Viryam Karavavahe Tejasvinavaditamastu Ma Vidvishavahe. Om Shanti Shanti Shanti. Hari Om. काय करता अश्विनी मुद्रा 1 2 3 4 5 6 7 8 9 10 11 अश्विनी मुद्रा ओजस्वास रिलीज ओजस्वास रिलीज अश्विनी मुद्रा रिलैक्स సాయంకాలంది కోర్ సపోర్ట్ తీసుకొని చేస్తాం, ఎందుకంటే మనలో లైఫ్ ఎనర్జీ కొంత డిప్లీట్ అయిపోయి ఉంటుంది సాయంకాలం కాబట్టి. అందువల్ల గోడ్ సపోర్ట్ తోటి చేస్తే చేసిన అశ్విని ముద్రలో పవర్ఫుల్గా మనకి మంచిగా ఓజస్వాస లాగేటప్పుడు కూడా బాగా పర్ఫెక్ట్గా వస్తుందని ఇలా చెప్తారు. కాలు మెడలు లేపి అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ముద్ర ఓజస్వాస రిలీజ్ ఓజస్వాస రిలీజ్ అశ్విని ముద్ర రిలాక్స్. నెమ్మదిగా కాలు కుడివైపు ఇప్పుడు కుడి చెయ్యి గోడకి ఆనిచ్చేసి కాలు మెడలు లిఫ్ట్ చేసి అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ముద్ర ఓజస్వాస రిలీజ్ ఓజస్వాస రిలీజ్ అశ్విని ముద్ర రిలాక్స్. రెండు కాళ్ళకి ఎక్సర్సైజ్, నడుము చేతులు పెట్టి 1 2 3 4 5 6 7 8 9 10 కాళ్ళ మధ్య గ్యాప్, చేతులు ఫ్రీగా 1 2 అప్ 1 2 up 1 2 up 1 2 up స్టాప్. కాళ్ళ మధ్య గ్యాప్, రెండు చేతులు ఎదురుగా, నడుము కింద భాగం లెఫ్ట్ రైట్. డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేస్తూ లెఫ్ట్ రైట్ 3 4 5 6 7 8 9 10 నడుము చేతులు పూర్తిగా లెఫ్ట్. డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేస్తూ 1 2 3 4 5 6 7 8 9 10 నడుము చేతులు మెడకి లెఫ్ట్ రైట్ 3 4 5 6 7 8 9
10. రెండు అరిచేతులు బ్యాక్ నడుము మీద పెట్టి శ్వాస తీసుకుంటాం. శ్వాస వదిలేసి స్ట్రైట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 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 తాడాసన్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి రెండు కాళ్ళు పక్క పక్కన శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేసి డౌన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 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 కాళ్ళ మధ్యకి స్ట్రెచ్. Breathe in left, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Slowly relax. Hand exercise చేద్దాం. శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేస్తూ డౌన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రెండు చేతులు బాడీ పక్కగా శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ రెండు చేతులు బాడీ ఎదురుగా కలపాలి. అరిచేతులు కలుపుతూ. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కుడిచే 5 వేల ముక్కుల ముద్ర, క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. 1, 2, 3, 4, 5, 6. రివర్స్. ఎవరికి వాళ్ళు కౌంట్ చేసుకుని స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి 6 నుంచి 10 కౌంట్ రొటేషన్. రివర్స్. ఆల్టర్నేట్ రొటేషన్. కుడి కాలు కుడి చేయి ముందు, ఎడమ చేయి వెనకాల. బ్యాక్ స్వింగింగ్ లాగా వస్తుంది మూమెంట్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలు ఎడమ చేయి ముందు, కుడి చేయి వెనకాల. ఫ్రంట్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఎదురుగా, రెండు కాళ్ళు పక్క పక్కన శ్వాస తీసుకొని వదిలేస్తూ. న్యూరోమస్కులర్ బ్రీతింగ్ అంటారు వీటన్నిటిని. ఇవి ప్రతిరోజు చేయాలి. మనకు కష్టం అనిపించినా చేయాలి. ఇబ్బందిగా ఉన్నా చేస్తుంటే అలవాటు అయిపోతుంది. ఊపిరితిత్తులు బాగా ఓపెన్ అయిపోతాయి. స్లోలీ రిలాక్స్. ఎనర్జీ పాసింగ్. మెడ, భుజాలు, చేతి జబ్బ, మోచెయ్యి, ఈ చేయి భాగం కింద భాగం మొత్తం అబ్జర్వ్ చేయండి మనోనేత్రంతో. అక్కడ శక్తి ప్రసారం చూపిస్తూ ఆ భాగాలన్నీ రిలాక్స్ అవుతున్నట్టు ఆగ్నేయ చక్రం దగ్గర కేంద్రీకరించి సంకల్పం చేస్తూ రిలాక్స్. సిటప్స్. రెండు చేతులు బాడీ పక్కకు శ్వాస తీసుకొని వదిలేస్తూ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రెండు చేతులు ఎదురుగా శ్వాస తీసుకొని వదిలేస్తూ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నమస్కారం ముద్ర. శ్వాస తీసుకొని వదిలేస్తూ డౌన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రెండు చేతులు మోకాళ్ళ మీద తల ఎదురుగా చూస్తూ. రివర్స్.
నడిమి చేయి మోచిत నుంచి ఎడమ కాలు కాలు మెడ అలెక్స్ స్లోలీ రిలాక్స్ త్రికోణాసనం కటి చక్రాసనం మర్చిపోయారు కదా రెండు కాళ్ళ మధ్య 1-2 అడుగులు గ్యాప్ పెట్టుకొని రెండు చేతులు స్ట్రైట్ గా పక్కగా శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ 2 3 4 1 2 3 1 2 3 4 సెకండ్ పొజిషన్ రెండు చేతులు ఎదురుగా శ్వాస తీసుకు 2 3 4 1 2 3 4 1 2 3 4 fourth third position left 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 slowly relax fourth 5 ముక్కల ముద్ర slowly relax త్రికోణాసనం slowly relax కుడి చేయి కుడి కాలు తాకు slowly relax విలోమ త్రికోణాసనం డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ కుడి చేయి ఎడమ కాలు slowly relax ఎడమ చేయి కుడి కాలు slowly relax వృక్షాసనం కుడి కాలు ఎడమ కాలు మీద slowly relax ఎడమ కాలు కుడి కాలు మీద slowly relax గరుడాసన్ slowly relax ఎడమ కాలు కుడి కాలు మీద ఎడమ చేయి లోపల గుండా ఓవర్లాప్ చేసి నమస్కారం ముద్ర slowly relax సంతులాసన్ slowly relax కుడి చేయి పైన ఎడమ కాలు మడిచి slowly relax మలాసన్
Slowly relax. నడుమి చేతులు కాళ్ళు పట్టుకోండి. రైట్ 3 4 5 6 7 8 9 10. హిప్ రొటేషన్, పెల్విక్ టిల్ట్ కూడా చేసుకోవచ్చు. ఇలా పెట్టి ఒక లెఫ్ట్కి రైట్కి అట్లా, మళ్ళీ ముందుకి వెనక్కి, ముందు ఇలా చేసుకొని ఆ తర్వాత రొటేషన్. ఇలా రివర్స్. స్లోలీ రిలాక్స్. వాటర్ తీసుకోండి. సూర్య నమస్కారం. Position. Surya Namaskaram to. One Namaskar. Om Mitraya Namaha. 2 Tadasan. 3 Padahastasana. 4 Phanindrasan. 5 Parvatasana. 6 Ashtangasana. 7 Bhujangasana. 8 Parvatasana. 9 Phanindrasana. 10 Padahastasana. 11 Tadasana. 12 Namaskar. 1 Namaskar. Om Ravaye Namaha. 2 Tadasana. 3 Padahastasana. 4 Phanindrasana. 5 Parvatasana. 6 Ashtangasana. 7 Bhujangasana. 8 Parvatasana. 9 Phanindrasana. 10 Padahastasana. 11 Tadasana. 12 Namaskar. 1 Namaskar. Om Suryaya Namaha. 2 Tadasana. 3 Padahastasana. 4 Phanindrasana. 5 Parvatasana. 6 Ashtangasana. 7 Bhujangasana. 8 Parvatasana. 9 Phanindrasana. 10 Padahastasana. 11 Tadasana. 12 Namaskar. 1 Namaskar. Om Bhanave Namaha. 2 Tadasana. 3 Padahastasana. 4 Phanindrasana. 5 Parvatasana. 6 Ashtangasana. 7 Bhujangasana. 8 Parvatasana. 9 Phanindrasana. 10 Padahastasana. 11 Tadasana. 12 Namaskar. 1 Namaskar. Om Khagaya Namaha. 2 Tadasana. 3 Padahastasana. 4 Phanindrasana. 5 Parvatasana. 6 Ashtangasana. 7 Bhujangasana. 8 Parvatasana. 9 Phanindrasana. 10 Padahastasana. 11 Tadasana. 12 Namaskar. 1 Namaskar. Om Pushni Namaha. 2 Tadasana. 3 Padahastasana. 4 Phanindrasana. 5 Parvatasana. 6 Ashtangasana. 7 Bhujangasana. 8 Parvatasana. 9 Phanindrasana. 10 Padahastasana. 11 Tadasana. 12 Namaskar. 1 Namaskar. Om Hiranya Garbhaya Namaha. 2 Tadasana. 3 Padahastasana. 4 Phanindrasana. 5 Parvatasana.
6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanidrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Marichaye Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanidrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanidrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Adityaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanidrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanidrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Savitre Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanidrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanidrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Arkaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanidrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanidrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Last one. 1 Namaskar. Om Bhaskaraya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanidrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanidrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Slowly relax. Relax in Amrutasana. 2 చేతులు 2 కాళ్ళు ఫ్రీగా, అరచేతుల్లో ఆకాశాన్ని చూస్తూ శరీరంలోని అవయవములు ఫ్రీగా, ఎక్కడ బిగింపు లేకుండా రిలాక్స్ 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 ఇన్ అమృతాసన్. శరీరం పూర్తిగా రిలాక్స్ అయిన దాకా అమృతాసనంలోనే రిలాక్స్ అయి ఉండాలి. ఏ మాత్రం అలసటగా ఉన్నా కూడా రిలాక్స్ అయిపోండి. హడావిడిగా ప్రాణాయామాలు కానీ ఆసనాలు కానీ స్టార్ట్ చేయకూడదు. శరీరం సాధారణ స్థితికి రావాలి. అప్పుడే సూర్య నమస్కారాల యొక్క దాని యొక్క లాభం మనకు అందుతుంది. అలసట తీరిపోయిన వాళ్ళు నెమ్మదిగా 2 చేతులు 2 కాళ్ళను కదిలించి 2 అరచేతులు రాక చేసుకుని
అరిచేతులు యొక్క నిలచిన కళ్ళ పెట్టుకుని అరిచేతులు చూస్తూ కడగాలి. బాగా డిస్టెన్స్ గా ఉందా పర్వాలేదు, దగ్గరికి లాక్కోమంటారా మ్యాట్? ఈ ప్లేస్ లో నుంచి చేస్తే బాగానే కనపడుతుందా బాగా, లేదా దూరంగా అనిపిస్తుందా? రోజులాగా బాగుందా లేకపోతే ఈ ప్లేస్ బాగుందా? సార్ చెప్తే నేను దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటాను. ఫస్ట్ బాగానే కనిపిస్తుంది. అంటే రోజు ఇంతకుముందు జరుపుతున్నాను కదా ముందుకి, ఇవాళ జరపలేదు, సేమ్ ప్లేస్ లో ఉన్నా అందుకని. ఓకే, ముందు కాయ కలుపు చేద్దాం. అశ్విని ముద్ర 1 2 3 4 5. బాగానే ఉంది. ఇంకా ముందుకు జరిపినా మళ్ళీ డిస్టెన్స్ అసలు ఉండకుండా కట్ అయిద్దేమో మరి ఒకవేళ కూర్చొని ఇప్పుడే చేసి. కట్ అయిద్దామో అంటే కొంచెము స్క్రీన్ ముందుకి ఇట్లా జరిపితే సరిపోద్దాం. ఇప్పుడు ఇట్లా చేపెట్టాను కదా, కట్ అయింది. ఫింగర్స్ కట్ అయింది, 4 నాకు తెలుసు. కనపడట్లేదు మేడం. దాని ద్వారా నేను ఆ స్క్రీన్ ముందుకు అనేస్తానండి, చూద్దాం. అశ్విని ముద్ర కంప్లీట్ అయిన తర్వాత ఓజస్వాస తీసుకొని రిలీజ్ ఓజస్వాస, రిలీజ్ అశ్విని. వశిష్ఠ ప్రాణాయామం ఎవరికి వాళ్ళు 10 times చేయండి. బెల్లి బ్రీతింగ్ అంటే పొట్టలోకి శ్వాస నింపడం, తర్వాత ఛాతీలోకి, ఆ తర్వాత మళ్ళీ ఛాతీలోకి బయటకి, మళ్ళీ పొట్టలోది బయటికి. మనం ముందు ఏదైతే నింపామో అది లాస్ట్ బయటకు వెళ్తుంది. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం వశిష్ఠ ప్రాణాయామంలో, పొట్టని బాగా గుప్పించాలి, వ్యాకోచింపు చేయాలి. ఆ తర్వాత ఛాతీ భాగం. ఇప్పుడు శ్వాసను వదిలేటప్పుడు 1 సెకండ్ 2 సెకండ్లు ఆపండి, హోల్డ్ చేయండి, హోల్డింగ్ కెపాసిటీ ఉంటే. శ్వాసను వదిలేటప్పుడు ఛాతీలో ముందుకు బయట వెళ్ళిపోతుంది. తర్వాత పొట్టని బాగా లోపలికి లాగి పట్టించాలి. ఒక సెకండ్ 2 సెకండ్లు ఉంచండి లోపలే లాగి పెట్టి, మళ్ళీ శ్వాస తీసుకునేటప్పుడు మళ్ళీ పొట్టను వ్యాకోచింపు చేయండి. ఇది వశిష్ఠ ప్రాణం. ఇది చేస్తూ ఉండండి. ఇప్పుడు ఓకే అనుకుంటున్నాను. ఏదన్నా చేంజ్ ఉంటే చెప్పండి. బాగాలేదు, చీకటిగా ఉన్నా, చీకటిగా ఉంటే కొంచెం లైటింగ్ అటైతే లైటింగ్ ఉంది, కొంచెం అటువైపు చెప్తా. రోజులాగా లేదనుకుంటే చెప్పేసేయండి. స్లోలీ రిలాక్స్. మర్కటాసన పొజిషన్, పాదం మీద పాదం, మోకాల మీద మోకాలు, తల కుడి వైపు. క్లారిటీగా కనపడుతుందా మొత్తం? అంటే దూరంగా ఉన్నట్టుందా, లేకపోతే అంటే నేను ఇంతకుముందు రోజు వేసుకుంటే దగ్గరికి జరిపేదాన్ని కదా, దానివల్ల ఏం డిఫరెన్స్ లేదా? ఈ రోజు కావాలని చూద్దామని దూరంగానే పెట్టాను మరి మ్యాట్. మామూలుగా అయితే దూరంగానే ఉంది మేడం కొంచెం, కాకపోతే మేము జూమ్ చేసుకుంటే మాకైతే దూరంగానే ఉంది మేడం. అలా అయితే జరుపుతానండి, ఎందుకంటే తర్వాత రికార్డింగ్ వీడియో అప్పుడైనా చూసే వాళ్ళకి కంఫర్ట్ గా ఉండదు కదా. రికార్డింగ్ లో కొంచెం క్లారిటీ ఉండదు, మేమంటే కావాలంటే జూమ్ చేసుకుంటాం కానీ సరిపోద్దులే మేడం. అది కూడా జరుపుతాను. ఇప్పుడు ఓకే కదా? ఇప్పుడు బాగానే ఉంది మేడం. రోజు ఈ ప్లేస్ లోనే వేస్తాను, ఇవాళ చూద్దామని అక్కడే ఉంచాను.
అదర్ సైడ్. వీడియో ఇంట్లో కూడా రికార్డింగ్ లో కూడా జూమ్ చేసుకొని చూడొచ్చు కావాలంటే. కాబట్టి కొన్ని ఫోన్స్ కి ఆ ఫెసిలిటీ లేదు. పాత ఫోన్స్ లో అయితే ఫెసిలిటీ ఉంది, కొత్త వాటిలో అయితే జూమ్ ఉంది. నావి 2 ఫోన్లు 2 రకాలు. ఒక ఫోన్లో జూమ్ చేద్దామని మొన్న మధ్య ఎందుకో చూస్తా చేయబోతే రాలా, ఇంకో ఫోన్లో వస్తుంది. అది స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్. నేనేమో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, నిన్న అంటే మనము ఇంకా రోజు చెప్పుకునేది ఏముందిలే అనిపిస్తుంది. మీకు ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే అడగండి. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్. స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్. 2 కాళ్ళు బాగా చాపి, కుడి కాలు లిఫ్ట్, ఎడమ అరిచేతులు పెట్ట, తల కుడివైపు. లిఫ్ట్ చేసిన కాలు స్ట్రైట్ గా ఉంటుంది. ఇది చేయలేని వాళ్ళు ఆ ముందుగా చేసుకోండి, బలవంతంగా చేయాల్సిన పని లేదు. మీకు నిజంగా అదే ఆ స్టామినా, చేయగలిగే సామర్థ్యం ఉంటేనే చేయండి. అయితే మొదటి 2 కూడా సేమ్ బెనిఫిటే, ఏమి ఇబ్బంది లేదు. వెన్నుపూసకి సేమ్ అదే ఎఫెక్ట్, మంచి వ్యాయామం జరుగుతుంది. దీనివల్ల ఇంకొంచెం ఎక్కువ లాభం ఉంటుంది, అంతే తేడా. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మోకాళ్ళ ఎక్సర్సైజ్ నిన్నటి కొన్ని మళ్ళీ ఇవాళ చేద్దాం. తొడభాగాన్ని టైట్ చేయండి. కింద ఒక నాప్కిన్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. మోకాళ్ళ కిందగా నాప్కిన్ పెట్టుకొని ప్రెస్ చేయాలి దాన్ని, లేదా తొడభాగాన్ని టైట్ చేయాలి. అంటే పడుకొని చేసే మోకాళ్ళ ఎక్సర్సైజు పర్టికులర్గా అవి మెన్షన్ చేసి చెప్తున్నాను. మనం రోజు కూర్చొని చేస్తున్నాం కదా సైక్లింగ్, అని దానికి తోడు ఇవి కూడా చేసుకుంటే మంచిది. ఈ విధంగా ఒక రోజు ఒక 2-3 నిమిషాలైనా పెట్టుకోండి తడవకి. ఒకసారి చేస్తే సరిపోదు, రోజులో ఎక్కువసార్లు చేయాలి. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఈ తొడభాగాన్ని బిగిస్తూ ఉంటే మోకాళ్ళకి బాగా ఆ మోచిప్ప కింద ఆ భాగానికి అంతా కూడా బలం వస్తుంది. తర్వాత నెక్స్ట్ కాలుని లిఫ్ట్ చేసి ఫోల్డ్ చేసి ప్రెస్. అంతే, ఎంత వస్తే అంతే, తలను లేపాల్సిన పని లేదు. ఇప్పుడు పాదం ఉంది కదా, దీన్ని కూడా మన వైపుకి లాక్కోండి. ఇది మోకాళ్ళ నొప్పులు చాలా మంచిది. స్లోలీ రిలాక్స్. ఒకవేళ మీకు మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి 2 ఉన్నాయి, అప్పుడు ఏం చేయాలంటే ఈ చాపిన కాలుని కూడా ముడవండి, చేయిస్తాను. ఇప్పుడు ఎడమ మోకాలికి చేస్తున్నాం కదా, నడుము నొప్పి ఉంది, అప్పుడు ఏం చేయాలంటే ముందు కుడికాలు మడిచేసుకోండి. ఆ తర్వాత ఎడమ కాలుని లిఫ్ట్ చేసి ఫోల్డ్ చేసి ప్రెస్ చేయండి ఇలా. అప్పుడు నడుము మీద అస్సలు ప్రెషర్ పడదు, నడుము నొప్పి కూడా రాదు. పాదాన్ని మన వైపుకి లాక్కోవాలి, అప్పుడు పిక్క భాగం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ విధంగా చేయాలి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు పక్కకు తిరిగి దీంట్లోనే ఇది కూడా చేద్దాము. మోచిప్పకి ఇప్పుడు మోచిప్ప ఎముక ఉంది కదా, దాని మూమెంట్ బాగుండడానికి చేసేది. మొదటిగా పాదాన్ని పడుకోబెట్టాలి. ఇది కూడా అంతే, నడుము నొప్పి ఉంటే ఏం చేయాలంటే ప్రతిసారి చెప్పే పనే లేదు. నడుము నొప్పి ఉన్నవాడు 2వ కాలు మడవాలి. ఇలా ముడుచుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ నడుము మీద ప్రెషర్ పడుకొని ఉంటుంది.
ఇంకోటి తుంటి భాగాన్ని కూడా బలంగా ఉంచుకోవడానికి మ్యాక్సిమం ఏవైతే మనం ఇప్పుడు ఆసనాలు కొన్ని చేసుకుంటున్నాం కదా అవన్నీ రెగ్యులర్గా చేయాలి. అప్పుడే తుంటి భాగం బలంగా ఉంటుంది. ఇప్పుడు పాదాన్ని పడుకోబెట్టాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే నెమ్మదిగా లిఫ్ట్ చేయాలి 30 degrees అంతే. జరపాల్సిన పని కూడా లేదు. అది ఎస్ఐ జాయింట్వి, అది వేరు నేలవాటంగా తీసుకుంటాము. ఇది మోకాలకి, అది కూడా మోచిప్ప దగ్గర గ్లైడింగ్ సరిగ్గా లేనప్పుడు, అంటే మోచిప్ప మన కాలు కదిలిన ప్రకారంగా మోచిప్ప వెంటనే కదలకపోతే నొప్పి వచ్చింది. అటువంటి మోకాలు నొప్పులకి, అరిగిపోయిన మోకాళ్ళు నొప్పులు కాదు ఇది. స్లోలీ రిలాక్స్. జాయింట్ అరిగిపోయిన మోకాలు నొప్పులు వేరు, మోచిప్ప మూమెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చిన నొప్పులు వేరు. దానికే ఎక్సర్సైజ్ చేసుకోవాలి. కనుక్కోవడం ఎట్లాగా అంటే కిరికిరి శబ్దాలు రావడం నడిచేటప్పుడు వస్తే అది అరిగినట్టు మోకాలు. అదే మీరు మెట్లెక్కుతున్నాడు దిగుతున్నప్పుడు ఓన్లీ అట్లాంటప్పుడే నొప్పులు వస్తున్నాయంటే మోచిప్ప కదలికలో ప్రాబ్లం. సో మోచిప్పని మనం బలవంతంగా కదిలిస్తూ ఎక్సర్సైజ్ చేయాలి. దీంట్లో భాగంగా మొదటిగా ఇది పాదాన్ని పక్కకు పడుకోబెట్టి లిఫ్ట్ చేయాలి. 5 నుంచి 10 సెకండ్ల పాటు ఉండాలి. కౌంట్ చేసుకోండి ఎవరికి వాళ్ళు 10. తర్వాత నెమ్మదిగా మళ్ళీ కాళ్ళు దించేయాలి. మళ్ళీ ఇలాగ 20 సార్లు చేయాలి. 20 సార్లు. మోకాలు నొప్పులు ఉన్నాడు. స్లోలీ రిలాక్స్. కంపల్సరీ పాదాన్ని పక్కకు పడుకోబెట్టాకే లేపాలి. అదే మామూలు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లానే మామూలుగా స్ట్రైట్ గానే పెట్టేసేసి అరిగిపోయిన వాళ్ళు పక్కకు అన్నారు. మళ్ళీ ఇంకా ఆపాల్సిన పని లేదు. 5 సెకండ్లు 10 సెకండ్లు ఆపాల్సిన పని లేదు. డైరెక్ట్ తీసుకెళ్ళడం తీసుకురాదు, మళ్ళీ తీసుకెళ్ళడం తీసుకురాదు, ఇలా అంతే. హలో, రావట్లేదా? రెండో కాలుతో చేయండి. ఏమని అడుగుతుంది? అవునా, అందరూ వచ్చారండి క్లాస్లోకి. ఇంకొకసారి చూడండి. మరి ఇప్పుడు ఏం చేద్దాం, ఎట్లా చేయాలో మరి? ఓకే అనాలా? ఓకే, చూస్తానైతే. సుధా గారు ఉన్నారా క్లాస్లో? ఈ రెండో కాలుతో కూడా చేయండి, పడుకోబెట్టి ఇట్లా పక్కకి. సుధా గారు వచ్చారా క్లాస్కి? చెప్తుంటారా? ఉండండి. కాలు ఇది కొత్తది అంటే ఇప్పుడు చెప్పానుగా, పాదాన్ని ఇలా పడుకోబెట్టి లేపడం అంతే. ఒక 5 సెకండ్లు ఆపడం. అంటే పద్మావతి గారు రాలేదు, నేనంట ఎలా చేయాలంట, సో నేను బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అందుకని కొంచెం కంటిన్యూ చేస్తూ ఉండండి. దాన్ని కొనుక్కోబెట్టి ఓకే, థ్యాంక్ యూ సుధా. ఎంత దాకా అయింది? తొందరగానే వచ్చింది. తగ్గితే 30 degrees చెప్పండి. ఇది చెప్పాలా? అయిపోయింది మేడం. వచ్చింది మేడం. నేను అదే ఎలా చేశాను మిమ్మల్ని. మీరు ఫ్రెష్ గా బయటకి అంటే పూర్తిగా క్లాస్ నుంచి ఎగ్జిట్ అయిపోయారు. నేను మళ్ళీ అంటే పాస్వర్డ్ అన్ని అలా చేశాడు మేడం. ఓకే మేడం. మోకాలు ఎక్సర్సైజ్ ఏమో అరిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా కాలుని కొంచెం లేపుతాము 30 degrees. 30 కూడా ఉండదు అసలు, బెత్తెడు అంటే 4 వేళ్ళు అంత అనుకోండి. వాళ్ళు ఎక్కువ లేపలేరు మోకాల్ని. సో వాళ్ళ సమస్య ఎంతగా ఉంటుందంటే ఫోల్డింగ్ కానీ ధనురాసనంలో పూర్తిగా లాగి పెట్టుకోవడం అది కూడా చేయలేరు. అంటే వాళ్ళు ఓన్లీ 90 degrees ఫోల్డింగ్ కూడా ఉంటుంది అంతే, అంతకు మించి చేయరు. ఇప్పుడు ఇది అంతే, కొంచెమే 15 degrees నుంచి 30 degrees వరకు లేపుతాము. లేపి పక్కకు తీసుకెళ్ళడమే, మళ్ళీ తీసుకురావడం, మళ్ళీ తీసుకురావడం. ఇంకా ఇక్కడ ఎక్కడ హోల్డింగ్ ఏమి ఉండదు, ఆపడం 5 సెకండ్లో 10 సెకండ్లు ఆపడం ఏం లేదు. ఇది ఒక 20 సార్లు, 10 నుంచి 20 సార్లు మీ కెపాసిటీ తగ్గట్టుగా చూసుకొని చేయాలి. నడువు నొప్పి ఉంటే ఏం చేయాలి?
ఈ రెండో కాల్ని ఫోల్డ్ చేయాలి, ఫోల్డ్ చేసి చేయాలి ఇట్లా. అర్థమైంది కదా? వీలైతే ఒక రబ్బర్ బ్యాండ్ కూడా వేసుకుంటే ఈ కాలుకి ఆ కాలుకి మనం ఇట్లా లాగేటప్పుడు బలం బాగా చిక్కుతుంది. అంటే ఇదేమో ఆపుతుంటుంది కదా, అదేమో లాగుతుంటుంది. సో అప్పుడు తొడ భాగం దగ్గర ఉన్న కండరం క్వాడ్రిసెప్స్ అంటారు, ఆ కండరాలు బాగా బలంగా తయారవుతాయి. సో ఇది ఇప్పుడు రెండో కాలుతో చేయండి. నడుము నొప్పి ఉంది అని అనుకుందాం, మోకాలు నొప్పి నడుము నొప్పి రెండు ఉన్నాయి. అప్పుడు ఇట్లా కాలు మడిచి కాలుని పక్కకి, ఈ పాదం స్ట్రైటే ఉంటుంది, ఇది గమనించాలి. పాదం పక్కకి అనేసి చేసేది ఎవరంటే మోకాలు మనకి మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మోచిప్ప మూమెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల పట్టేసి నొప్పి వస్తుంది, వాళ్ళకు మాత్రమే అది. కానీ చేస్తే మంచిదే, మోచిప్ప కూడా దానికి మంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది, నష్టమేం లేదు. కాకపోతే మోకాళ్ళ నొప్పులు దేనివల్ల వచ్చినాయి అనేది తెలుసుకొని దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ ఎక్కువ చేసుకుంటే లాభం. అంతేగాని ఒక సమస్య ఉంటే వేరే మందు మింగితే కుదరదు కదా, ఆ సమస్యకు సంబంధించిన వ్యాయామమే చేయాలి. అది భయపడాల్సిన పర్లేదు, తెలియకపోతే మనం తప్పు చేసినా ఏమవ్వదు. కాకపోతే మనకి ఎన్ని సంవత్సరాలు చేసినా ఉపయోగం ఉండదు. అది. సో ఇప్పుడు పాదం స్ట్రైటే తీసుకోండి, ఇంతే. ఇలా ఒక 10 నుంచి 20 సార్లు చేయడం, రిలాక్స్ అవ్వడం. ఇవన్నీ మోకాళ్ళకే ఎక్సర్సైజ్లు. నన్ను చాలా మంది అడుగుతుంటారు, మోకాళ్ళ నొప్పులకి ఏమైనా చెప్పండి చెప్పండి. సింపుల్ గానే ఉంటాయి, మనం ఏంటంటే గమనించం అంతే తేడా. రోజు మనం చేసేవే, దాంట్లోనే అబ్జర్వ్ చేస్తే ఎక్కువ లాభం ఉంటుంది అంతే. స్లోలీ రిలాక్స్. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ బోర్లో పడుకొని లాస్ట్ మకరాసనప్పుడు చేద్దాం లేండి, అది మోకాళ్ళది. అది కూడా ఒకవేళ మెన్షన్ చేయకపోతే గుర్తు చేయండి, మీకు ఎవరికైనా గుర్తొచ్చి ఓహో ఇది మోకాలు నొప్పిది కదా అనిపిస్తే మెన్షన్ చేయండి, నేను చేస్తాను వీలైనంత వరకు. ఇప్పుడు చేతి బంధాసనం చేద్దాం. స్లోలీ రిలాక్స్. దీనిలోనే మనం అనంత పద్మనాభాసనం లాగా కూడా చేయొచ్చు కదండి. అది చేయాలి, లాస్ట్ చేద్దాం. అది కూడా మోకాలకి సంబంధించి బలము. ఇక్కడ మనకి సైడ్స్ బలంగా హిప్ రీజియన్ అంటే తుంటి భాగం ఉంది కదా, ఇది బలం రావాలంటే అనంత పద్మనాభాసనం లాగా ఆ పొజిషన్ లో కొంచెం లేపి పెట్టి ఉంచడం, ఒక 60 degrees సరిపోతుంది, మరి ఎక్కువ అక్కర్లేదు. మనకి వీలైనంత వరకు లేపితే ఇంకా మంచిది. అయితే మోకాళ్ళ నొప్పులు కూడా అంత లేపలేరు కాబట్టి 60 degrees ఓకే. చేద్దాం. నేను అది లాస్ట్లో చేయిద్దాం లేని లేచే ముందు. నెక్స్ట్ కందరాసనం చేసేసి ఇవన్నీ లోయర్ బ్యాక్ పెయిన్కి, టైల్ బోన్ ప్రాబ్లంకి అన్నిటికీ చాలా మంచి రిజల్ట్ అన్నమాట. కందరాసన్, సేతుబంధాసన్. ఉత్తాన పాదాసనం చేద్దాం, చాలా లేండి. మొన్న చేయలేదు అనుకుంటా. 2 చేతులు పిడికిల కింద పెట్టుకోండి. పాదం హైట్ కొలుచుకొని అంతే. ఇది కూడా మోకాళ్ళ నొప్పులకు బాగా పనికి వస్తుంది. నడుము నొప్పి ఉంటే ఇట్లానే మీకు పిడికిల కింద చేతులు పెట్టుకోవడము, ఇంకా వీలైతే ఈ కాలు కూడా మడిచి ఇలా నేర్పుకోండి అంతే. పాదాన్ని మన వైపు లాగి పెట్టి ఉంచాలి, అప్పుడు పిక్కలు కూడా బలంగా ఉంటాయి. తొడ భాగము పిక్కలు రెండింటి కండరాలకి ఎక్సర్సైజ్ జరుగుతుంది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడి కాలు మడిచాం కదా, ఎడమ కాలు లిఫ్ట్. కాలు ఎందుకు మడవాలంటే నడుము నొప్పి ఉన్నవాళ్ళు ఎక్స్ట్రీమ్గా వెళ్ళొద్దు, మనకి రిలీఫ్ కంటే కూడా మళ్ళీ కొత్త సమస్యలు వస్తాయి. సో ఇలా గుర్తుపెట్టుకొని ఈ విధంగా చేసుకోండి. తర్వాత ఇంకా వీలైతే 2 చేతులు కూడా ఇట్లా పెరుగుతుంది. మామూలుగా అయితే ఇంకా పెరుగుతుంది చేతులు అక్కర్లేదు, ఈ కాలు మడవంగానే మనకు నడుము మీద ప్రెషర్ తగ్గుతుంది. తర్వాత నౌకాసన్. 2 చేతులు కాలు తొడల మీద
శ్వాస తీసుకుంటూ లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. అనంత పద్మనాభాసన్ మోడల్ లాగా ఆ పొజిషన్లోకి రండి. తర్వాత అంతే, ఎక్కువ అక్కర్లా, ఇంతే లేపండి సరిపోతుంది. కొంతసేపు ఉండాలి. టైట్ చేసి పాదాన్ని మన వైపుకి లాక్కోవాలి. అలా పడేయకుండా లేకపోతే అలా వదిలేయకుండా మన వైపుకి పెట్టుకోవాలి. అప్పుడు పిక్క భాగం అదే పిక్కకి ఇక్కడ రక్త ప్రసారం జరుగుతుంది, ప్లస్ తుంటి భాగానికి కూడా మంచి అది కండరానికి మంచి వ్యాయామం అనమాట. తుంటి భాగం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ తొడ దగ్గర కండరాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఈ విధంగా ఒక 10 సెకండ్లు ఉండడం, మళ్ళీ కింద తీసుకురావడం, మళ్ళీ ఇంకోసారి అట్లా ఒక 10 సార్లు 20 సార్లు చేసుకోవచ్చు మీ ఓపికను బట్టి. మూమెంట్ ఇచ్చే కొద్దీ ఆ భాగాలు ఆరోగ్యంగా తయారవుతాయి, రక్త ప్రసారం జరిగి. మనం వదిలేసి ఊరుకుంటే తుప్పు పట్టిపోతుంది. ఆ వెహికల్స్ కనుక ఎలా అయితే వాడని వస్తువులు ఎలా అయితే తుప్పు పట్టిపోతాయో, పనికి రాకుండా ఉంటాయో, అలాగే మన శరీరంలో జాయింట్లు కూడా అంతే మూలపడిపోతాయి. వ్యాయామం అదే చిన్న ఏజ్ వాళ్ళు అనుకోండి, వ్యాయామం లాగా చేసేసేయచ్చు. అప్పుడు మనకి తొడ భాగం దగ్గర, సీట్ భాగం దగ్గర ఫ్యాట్ బాగా కరుగుతుంది. కంటిన్యూస్గా ఒక 100-200 ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇలా మోకాళ్ళ నొప్పుల వాళ్ళేమో కొంతసేపు ఉంచడం, ఒక 5 సెకండ్లు, ఎక్కువ కూడా అక్కర్లేదు, 5 నుంచి 10 సెకండ్ల పాటు ఉండడం, హోల్డ్ చేసి మళ్ళీ తర్వాత దించడం. ఈ విధంగా చేసుకోవడం. ఇలా ఒకే దాన్ని రకరకాలుగా చేసుకోవచ్చు, ఎవరి సమస్యను బట్టి వాళ్ళు. ఇంకా వస్తే పూర్తిగా వస్తే మంచిది, ఇట్లా చేసుకుంటే ఇంకా మంచిది. నడుం దగ్గర ఫ్యాట్ కరుగుతుంది, చాలా చాలా మంచిది అన్నమాట. పూర్తిగా ఇది ఫుల్గా మన మొక్కలు ఎక్కడ బెండ్ అవ్వద్దు, స్ట్రైట్గా తీసుకొని పాదాన్ని కూడా మనం వైపు లాక్కోవాలి. ఈ విధంగా మోకాలు నొప్పుల వాళ్ళేమో ఇంతవరకే చేస్తారు. 5 నుంచి 10 సెకండ్ కౌంట్ పెట్టుకోండి, తర్వాత మళ్ళీ నెమ్మదిగా దించేసేయడం. ఇలా ఎంత వస్తే అంతే. ఇక్కడ దాకే వచ్చింది అనుకోండి, ఇక్కడ దాకే చేయండి, దాని లాభం దానికి ఉంటుంది. మామూలుగా అయితే వాళ్ళకి రెసిస్టెన్స్ బ్యాండ్ అని ఒకటి ఉంటుంది మొక్కాళ్ళు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు. ఆ పాదానికి ఈ పాదానికి రబ్బర్ బ్యాండ్ తొడుగుతారు. తర్వాత ఏం చేస్తారంటే కాళ్ళు లేపినప్పుడు అది రబ్బర్ బ్యాండ్ తొడిగి ఉన్నది దీన్ని ఇట్లా సాగదీసినట్టు అవుతుంది కదా, అప్పుడు రెసిస్టెన్స్ అంది ఇక్కడ ఇంకా బాగా ప్రెషర్ వచ్చి దీనికి మంచి వ్యాయామం జరుగుతుంది. స్లోలీ రిలాక్స్. ఈ విధంగా చేసుకోవాలి. నెమ్మదిగా మార్జాలాసన, అధోముఖ శ్వానాసనం చేద్దాం. వెన్నుపూస సంబంధమైన సమస్యలకి అన్నిటికీ, లేడీస్ ప్రాబ్లంకి మార్జాలాసన, అధోముఖ శ్వానాసనం చాలా చాలా మంచిది. ప్రతిరోజు చేయాలి. శ్వాస తీసుకుంటూ పైకి చూసి శ్వాస వదిలేస్తూ ఆర్చిలాగా నడుముని ఆర్చిలాగా తీసుకొచ్చి గడ్డాన్ని ఛాతీ కంచి నాభిస్థానాన్ని చూస్తున్నట్లుగా ఈ పొజిషన్లో ఉండడం. మళ్ళీ శ్వాస తీసుకుంటూ తలపైకి చూస్తూ శ్వాస వదిలేస్తూ బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా బోర్లా పడుకోండి. 2 చేతులు ఛాతీ పక్కన, శ్వాస తీసుకొని లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. 2 చేతులు ఒకదాని మీద ఒకటి, శ్వాస తీసుకుంటూ లిఫ్ట్.
స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్, రెండు చేతులు ఛాతీ పక్కన, శ్వాస తీసుకొని లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. ఫోర్త్ది, రెండు చేతులు పిరుదుల మీద, సర్పాసన అంటాం దీన్ని. స్లోలీ రిలాక్స్. ఫిఫ్త్ పొజిషన్, భుజంగాసనం రోజు చేయండి. వెన్నుపూసకి చాలా మంచి ఎక్సర్సైజ్, అది ఆసనాలు కూడా ఇవన్నీ. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. తిరిగి భుజంగాసనం, శ్వాస తీసుకొని లిఫ్ట్. ఒక 3-4 శ్వాసలు. అయ్యో వీడియో రావట్లేదు కదా, లలిత కార్డు వచ్చింది ఏంటో, నా వీడియో కనపట్లేదు. నీకు బానే ఉందా? నా స్క్రీన్ మీద లలిత గారిది వచ్చింది మరి ఇంకా. స్లోలీ మెడని కదిలిస్తూ ఎడమ భుజం మీద, కుడి భుజం మీదుగా ఎడమ కాలు మెడని చూడాలి. స్లోలీ రిలాక్స్. మధ్య మధ్యలో చూసుకోవాలి స్క్రీన్. అలవాటుగా ఏంటంటే చూడకుండా చెప్పేస్తుంటే ఒకసారి ఆఫ్ అయిపోతుంది. రెండు చేతులు గడ్డం కింద పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వాళ్ళు ఏం చేయాలంటే ఓన్లీ ఒక కాలు ఇంతే, ఇంతవరకు ఇలా, మళ్ళీ ఎడముకోవాలి. ఇలా ఎంతవరకు వస్తే అంతవరకు చేయండి. నేను రోజు చెప్తున్న విధంగా ఫోర్స్గా చేయాల్సిన పని లేదు. రెండు కాళ్ళతోటి మీకు వస్తేనే చేయండి. అంటే ఫిజియోథెరపిస్ట్ అని చెప్పిన విధానం చూస్తే నాకు అనిపించింది, ఓహో అంత అంటే వాళ్ళు అంత తక్కువగా చేయగలుగుతారా అనిపించింది. అందుకని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. నేనేదో మామూలుగా వెళ్ళిపోతున్నాను కదా. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళంట ఇలా ఒక కాలే చేయగలుగుతారంట, అది కూడా ఇంతవరకే, పూర్తిగా ఫోల్డ్ చేయలేరంట. ఇట్లా సింగిల్ లెగ్ తోటి స్లోగా ఇలా చేయగలరు. నేనైతే డైరెక్ట్గా చెప్పేస్తున్నాను మరి ఇట్లా రెండు కళ్ళు. స్లోలీ రిలాక్స్. మకరాసన ఫస్ట్ పొజిషన్ చేయండి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా లేచి కూర్చోండి. మోకాళ్ళకి సంబంధించినవి మోచిపోయి చేద్దాం. అంటే ఒక దగ్గరగా ఉంటాయి, గుర్తుంటాయి, మళ్ళీ మర్చిపోకుండా. రెండు బొటన్ వేలు చూపుడు వేలు వాడచ్చు, లేదా మిగతా 4 వేళ్ళు కూడా మోచిప్పు పక్కగా పెట్టి బొటన్ వేలుతోటి ఒక పక్కకి ఇటు జరపాలి, మోచిప్పుని బయట వైపు. తర్వాత వదలండి కొంచెం. మళ్ళీ ఇదొక మోడల్, మనం రోజు చేసుకునేది ఒక మోడలు, ఇదొక మోడల్. కొంతసేపు ఆపడం, ఒక 5 నుంచి 10 సెకండ్లు. తర్వాత మళ్ళీ రిలీజ్. ఇలా బలవంతంగా, అవసరమైతే మీరు రెండో చెయ్యి సపోర్ట్ తోటి ఇట్లా నొక్కి పెట్టేసి ఉంచండి బయటకు. 5 నుంచి 10 సెకండ్లు. రిలీజ్. మళ్ళీ రిలీజ్. ఇప్పుడు ఎడమ కుడి కాలుని ఎడమ చేతి, అప్పుడు బొటన్ వేలు ఇటువైపు ఉంటుంది, బయట వైపుకి, లోపల వైపుకి మనము ప్రెస్ చేస్తున్నాం ఇలా.
రిలీజ్. మళ్ళీ రిలీజ్. అగైన్ ఇప్పుడు బయటకి, అదే పైకి కింద. కాసేపు ఆపడం, మళ్ళీ కొంతసేపు ఆపించడం. కంటిన్యూస్గా చేస్తున్నాం కదమ్మా, కాసేపు హోల్డ్ చేయడం కూడా బాగుంటుంది. 5 సెకండ్. క్రాస్గా చేయండి, క్రిస్ క్రాస్. రెండో క్రాస్. ఇది ఇప్పుడు ఎడం కాదు, పక్కలకి అంటే ఈ మోచిప్పుని లోపల వైపుకి బయట వైపు మూమెంట్ మాత్రం ఇలా చేయండి, గుర్తుపెట్టుకోండి. ఇలా పెట్టడం, ఈ బొటక వేలుతోటి లోపల వైపు నొక్కుతాం, బయట వైపుకి లాగేసి. ఈ మోచిప్పు ఏంటంటే మన కాలు మూమెంట్ ఉన్న ప్రకారంగా మోచిప్పు కదిలినప్పుడే నొప్పులు వస్తాయి, మోకాలు నొప్పులు ఉండి పట్టేసినట్టు అవ్వడం. అట్లా అది రాకుండా ఉండాలంటే ఇట్లా రిలీజ్. మళ్ళీ ఇంకోసారి మోచిప్పుని పనిగట్టుకొని కాసేపు బయటకు ఉంచడం, మళ్ళీ రిలీజ్. మళ్ళీ అవసరమైతే రెండో చేయి వాడుకో, రిలీజ్. ఇప్పుడు లోపల వైపుకి కుడి చేయి వాడుకో, ఎడమ కాలు కదా, కుడి చేయి వాడుకో. అంటే బటన్ వేలు బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి బటన్ వేలు బయట వైపు ఉండేటట్టుగా చూసుకుంటే లోపల వైపు నెట్టిద్ది అది. ఇలా కాసేపు ఉంచి రిలీజ్. మళ్ళీ లోపల వైపు. ఫ్రీగా ఉండాలి కాళ్ళు నేల మీద. మీరు ఎక్కడో కుర్చీలో కూర్చొని కాళ్ళు ఏలాడేసేసి చేస్తే రాదు. ఫ్రీగా ఇలా చాపి ఆ తర్వాత చేయండి. అంటే యోగా క్లాస్లో నేను చూస్తున్నాను కొంతమంది చేసే విధానం, అది రాంగ్, దానివల్ల యూజ్ లేదు. అది ఇప్పుడు కుర్చీలో కూర్చున్నాం అనుకోండి, ఇలా ఏలాడుతుంది. ఇప్పుడు మోచిప్పు ఎలా కదలదు కదా, ఎందుకు బిగించి ఉంచాం కదా, ఫ్రీగా ఉండాలి కాలు. స్లోలీ. ఇప్పుడు పైకి కిందకి చేద్దాం. ప్రతి దగ్గర మనసులో ఒక 5 కౌంట్ పెట్టుకోండి, క్రిస్ క్రాస్గా చేద్దాం. రెండో క్రాస్. ఇలా చేసుకోండి. ఇది చేసేటప్పుడు మీకు ఇబ్బందిగా ఉందనుకుంటే ఏం చేయాలంటే, కాళ్ళు లేపాలన్నప్పుడైనా నొప్పిగా ఉంది అనుకుంటే ముందు వేడి నీళ్ళు కాపడం పెట్టేసుకోండి. అప్పుడు జానకి గారు నేను చెప్పినట్టు హీట్ వస్తుంది, వేడి వస్తుంది, అది ఇది అని చెప్తున్నారు కదా, ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. కండరాలు ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడే కదా వేడి వచ్చేది. ఆ హీట్ జనరేషన్ అదంతా ఉందంటే అర్థం అదే స్ట్రెయిన్ అవుతుంది. సో నీళ్ళు కాపడం పెట్టేసుకొని ఆ తర్వాత చేసుకోండి. నెక్స్ట్ ఇంకేం మిగిలిపోయినాయి మోచిప్పువి, దాంట్లో కుర్చీలో చూపించాలి. ఇలా ఉంది కదా,
ఫస్ట్ ఇది చెప్తాను. ఇంకోటి, ఈ మోకాలు అరిగిపోయిన వాళ్ళకి ఏంటంటే దీన్నేమో ఫీమర్ బోన్ అంటారు, దీన్ని టిబియా బోన్ అంటారు. ఈ రెండు బోన్స్ ఇలా ఉంటాయి కదా, ఇలా వస్తాయి వాళ్ళకి. మామూలుగా అయితే ఇలా ఉండాలి గ్యాప్. ఈ గ్యాప్ లేకుండా ఏమవుతుందంటే ఇలా ఇలా టచ్ అయిపోతాయి. టచ్ అయిపోయి రాసుకుంటా ఉంటాయి. ఇట్లా ఇట్లా రాసుకున్నప్పుడు కిరికిరి శబ్దం రావడము, నొప్పులు, అది కథ. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇది పై బోను, ఇది కింద బోను, అంటే మోకాలు కింద బోన్, ఇది పై బోన్. ఈ రెండింటి మధ్య గ్యాప్ వాళ్ళకి ఇలా ఉంటుంది, కలిసిపోయి ఉంటుంది, గ్యాప్ లేకుండా ఇట్లా తీసుకురావాలి. అలా ఎప్పుడు వచ్చింది? ఇలా పట్టుకొని ఇలా తిప్పండి, బలవంతంగా పని కట్టుకొని కాలు కూడా 90 degrees పెట్టుకోండి. ఇప్పుడు నేను కొంచెం దూరంగా ఉంటే ఏం జరిగింది? ఇక్కడ ఉంటే ఏం జరిగింది? క్రాస్గా ఉంది కదా, క్రాస్గా కాకుండా కొంచెం దగ్గరగా తీసుకొచ్చి కాలు ఇక్కడ పెట్టండి. 90 degrees ఉన్న తర్వాత రెండు చేతులు ఇలా పెట్టండి. పెట్టేసేసి ఇప్పుడు ఈ కింద ఉన్న టిబియా బోన్ని ఇట్లా తిప్పండి, పని కట్టుకొని చేయాలి. ఇలా మోకాలు ఫోల్డింగ్ ఉంది కదా, అక్కడ పెట్టండి. అక్కడ పెట్టి ఇలా తిప్పండి. మళ్ళీ లోపల వైపు తిప్పండి, ఇలా బయట వైపుకి లోపల వైపు పిండినట్టుగా తిప్పండి. ఇట్లా ఇటువైపు ఇటువైపు ఇలా. ఇప్పుడు ఈ కాలు అర్థమైంది కదా? నా ఫేస్ కనపట్లేదా? పర్వాలేదా? కాలు కనపడుతుంది. కాలు బాగా కనిపిస్తుందమ్మా, ఫేస్ కనపడకపోయినా కాలు కాలు కనిపిస్తుంది. బాగా కనిపిస్తుంది. అదే అదే కాలు అర్థమవుతుంది. కనపడుతుంది. అర్థమవుతుంది. ఓకే, ఇట్లా పెట్టండి. ఫోల్డింగ్ దగ్గరేమో బటన్ వేళ్ళు వెళ్తాయి కదా, ఈ 4 వేళ్ళు ఇక్కడ ఉంటాయి కదా. దీన్ని ఏం చేయాలి? బయట వైపుకి ఒకసారి ఇట్లా మెలేయండి, మళ్ళీ లోపల వైపు మెలేయండి. ఇట్లా కాసేపు ఉంచండి, ఒక 5 సెకండ్లు. అట్లా మళ్ళీ బయట వైపుకి, మళ్ళీ లోపల వైపుకి, ఇలా. ఇది నిన్న కూర్చొని చూపించాం కదా, కూర్చొని కంటే కూడా ఇలా అయితే బాగా గ్రిప్ దొరుకుతుంది, ఇలా కుర్చీ సపోర్ట్ తీసుకుంటే. ఇంకోసారి చూపిస్తున్నాం. ఇట్లా బయట వైపుకి అన్నాము, ఇప్పుడు మళ్ళీ లోపల వైపుకి మెలియండి, ఇట్లా తీసుకున్నట్టుగా. కింద బోన్ని లోపల వైపుకి ఇట్లా అన్నప్పుడు ఇక్కడ గ్యాప్ వస్తుంది. ఆటోమేటిక్ ఈ కలుక్కు మండం అది తగ్గుతుంది వాళ్ళకి, కొంచెం ఆ శబ్దాలు తగ్గుతాయి. ఇది నెక్స్ట్. ఇంకోటి ఏంటి మనం చేయాల్సింది? గుర్తుంది కదా? ఇప్పుడు కుడి కాలు నొప్పి అనుకోండి, ఏం చేయాలి? ముందు ఇలా 2 కాళ్ళు ఇలా పెట్టాం. ఏదో అంటున్నారు, ఎవరు ఏది మాట్లాడుతున్నారు? ఒకసారి చెప్పండి. లేదు మేడం, సెకండ్ ఎలా అంటే క్రాస్ గా పెట్టాను అన్నాను మేడం. క్రాస్ గా ఇక్కడ. ఇప్పుడు కుడి కాలు నొప్పి అనుకోండి, ఈ కుడి మోకాలు చేయాలి. ఎడమ అది కుడి కాలు వెనక్కి పెట్టేయండి క్రాస్ గా. ఈ కాలు ఎడమ కాలు వచ్చి ఎంత వీలైతే అంత క్రాస్ గా, అంటే తొడ మధ్య గ్యాప్ లేకుండా క్రాస్ గా పెట్టేసేయండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే తుంటి భాగాన్ని సాగదీయండి, అంతే. మీకు తెలుస్తుంటుంది. ఇక్కడ 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 నుంచి ప్రెషర్ వచ్చింది, అది అంతే, చాలా సింపుల్. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎడమకాలు ప్రాబ్లం అనుకోండి, ఎడమకాలు వెనకాల పెట్టాలి. ఏ కాలు అయితే ప్రాబ్లం ఉందో ఆ కాలు వెనక పెట్టాలి. పెట్టి ఈ రెండో కాలుని మ్యాక్సిమం వీలైనంత వరకు క్రాస్గా తీసుకుని తుంటి భాగాన్ని ఇలా ఇప్పుడు ఎడమ వైపుకి టిల్ట్ ఇస్తున్నాం. అది కాలు ఇక్కడ ఉంది కానీ అటు ఇస్తాం టిల్ట్. అప్పుడు అక్కడ ఉన్న తుంటి భాగానికి బాగా స్ట్రెచింగ్ జరుగుతుంది. ఇట్లా ఈ ప్లేస్లో అటువైపు ఆ కాలు. అది ఇది ఒక ఎక్సర్సైజ్. దానివల్ల కూడా హిప్ రీజియన్ ఆరోగ్యంగా తయారవుతుంది. ఈ భాగం ఇది ఎప్పుడైతే బలంగా వస్తుందో హిప్ రీజియన్, మోకాల మీద ప్రెషర్ తగ్గుతుంది. మోకాల మీద ప్రెషర్ తగ్గి ఆటోమేటిక్గా
మనకి మోకాళ్ళ నొప్పులు కూడా కంట్రోల్కి వస్తాయి. దాంతో పిక్క భాగాన్ని కూడా బలంగా ఉంచుకోవాలి. పిక్క భాగం బలంగా అంటే రక్త ప్రసారం బాగా జరిగేటట్టుగా వాటికి చాలా వ్యాయామాలు ఉంటాయి, అవన్నీ చేసుకోవాలి. పిక్కకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేయాలి. వాటిల్లో ఇంచుమించుగా ఇవన్నీ వస్తాయి. సైక్లింగ్, ఇట్లా సైక్లింగ్ చేయడం, దీంట్లో పిక్క భాగానికి రక్త ప్రసారం బాగా జరుగుతుంది. ఇట్లా ఎడమ కాలు, రివర్స్, తర్వాత రొటేషన్ చేద్దాం. లోయర్ లెగ్ అంటే మోకాలు కింద భాగం ఇలా దగ్గరికి లాక్కు, ముందు ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టేసి ఇలా రొటేషన్, రివర్స్, ఎడమ కాలు, రివర్స్. ఈ విధంగా మనము మోకాళ్ళకి ఎక్సర్సైజ్ అని చెప్తారు కదా. రీజన్ అది ఏంటంటే పిక్క భాగాన్ని తొడ భాగాన్ని ఎప్పుడైతే బలంగా చేసుకుంటామో ఆటోమేటిక్గా మోచిప్ మీద ప్రెషర్ తగ్గుతుంది. ఆ విధంగా మోకాళ్ళ నొప్పులు చాలా వరకు మనకు తెలియకుండానే కంట్రోల్కి వచ్చేస్తాయి. అది ఒకవేళ ఈ నీ క్యాప్ గ్లైడింగ్లో ప్రాబ్లం ఉందంటే దానికి సంబంధించి ఇవి ఎక్కువ చేసుకోవాలి. తర్వాత ఇలా కాలు పక్కకు పడుకోబెట్టి ఇలా నిలబెట్టడం, పడుకొని చేస్తాం కదా, అదొకటి. తర్వాత కుర్చీ సపోర్ట్ తీసుకొని కూడా చేయడం, అదొకటి. సైడ్ కూడా ఎక్సర్సైజ్ బాగా జరుగుతుంది ప్యాటింగ్ అది. కానీ గుర్తుపెట్టుకోండి, అది చేసేటప్పుడు లిగమెంట్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయొద్దు. అంటే ఆల్రెడీ యాక్సిడెంట్స్ జరిగి వాళ్ళు ఏదైనా సర్జరీలు జరిగిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వద్దు, అది అది చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంతే, మిగతా వాళ్ళందరూ చేసేయచ్చు, ఇబ్బంది అయింది. ఓకే, ఇప్పుడు సింహక్రియ చేద్దాం. ఇంకా ఏమైనా మర్చిపోయి ఉంటే నేను మళ్ళీ చెప్తాను. జాను మర్మ ఉంది కదా, దాన్ని చేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని ఈ పనిలో పని ఎక్సర్సైజ్తో పాటు ఈ మర్మ పాయింట్ కూడా ప్రెస్ చేసుకోండి. జాను మర్మ ఇలా పెట్టి మధ్యలో ఎక్కడైతే టచ్ అవుతుందో దాన్ని ప్రెస్ చేయండి 18 సార్లు. మొక్కలకు చాలా మంచి ఇది మర్మ పాయింట్. ఇది మీరు ఎక్కడైనా బ్రౌజ్ చేయండి, మీకు అర్థమవుతుంది. మీ పెయిన్కి ఆక్యుప్రెషర్ పాయింట్ ఆర్ ఆక్యుపంచర్ లేదా మర్మ పాయింట్ అని కొట్టండి, ఇదే చెప్తారు. రెండో కాలు, ట్వంటీ టైమ్స్ అలా అయ్యాక ఆఫ్ చేసి. ఇప్పుడు సింహక్రియ చేస్తాం. రిలాక్సింగ్ ధ్యానం.
స్లోలీ నెమ్మదిగా న్యూరోమస్కులర్ బ్రీతింగ్. Slowly relax. Slowly relax. Slowly relax. నెమ్మదిగా ఒకసారి కాళ్ళు చేతులు కాళ్ళు చాపేసి వదిలిచ్చేసి సూక్ష్మ వ్యాయామాలు కొన్ని సిట్టింగ్ ఆసనాలు చేద్దాం. నిన్న కూడా చేయలేకపోయింది. మోకాలు నొప్పులు ఉండి మనం పడుకొని కాలు అలా కాసేపు నిలబెట్టలేనప్పుడు ఏం చేయాలంటే సిట్టింగ్ సూర్య నమస్కారాల్లో కూర్చుంటున్నాం కదా, కాలు ఇట్లా ఇలా చాపేసి ఉంచారు కాసేపు, ఒక 10 సెకండ్, మళ్ళీ కాలు కింద దించుతాం, మళ్ళీ కాలు స్ట్రైట్ చేయాలి, అట్లా చేయాలి. అదొక పద్ధతి. అంటే పడుకొని లేదా చేయలేని వాళ్ళు, నడుము నొప్పి మరి ఎక్కువగా ఉండి ఇబ్బందిగా ఉందనుకుంటే అలా చేయాలి. కంపల్సరీగా ఈ తొడ భాగాన్ని మాత్రం ఎంత వీలైతే అంత ఎక్కువ సార్లు టైట్ చేసుకుంటూ ఇదే పనిలో ఉండాలి. మోకాళ్ళ నొప్పుల వాళ్ళు వీలైతే ఒక టవల్ కూడా ఇక్కడ పెట్టుకోండి, ఒక టర్కీ టవల్ పెట్టుకుంటే దాన్ని ప్రెస్ చేస్తున్నట్టు భావన వస్తుంది. లేదా ఒక దిండు, సన్నటి దిండు ఏదన్నా, రోలర్ కానీ మెత్తటి రోలర్ ఏదన్నా ఉంటే అదేనా మోకాల కింద పెట్టుకొని ప్రెస్ చేయండి. బాల్ అయితే బెటరు, మెత్తటి బాల్ అంటే చూడండి, అదైతే మనం ప్రెస్ చేసినప్పుడు అది కిందకి వెళ్ళింది. మనం వదలంగానే మళ్ళీ బాల్ కూడా మళ్ళీ పంపింగ్ ఇట్లా పైకి వచ్చేసి, సో ఆ విధంగా మోకాలకి చాలా బాగుంటుంది. ఆ పద్ధతిలో ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ మనం ఇలా కాళ్ళు లిఫ్ట్ చేయాలన్నా, కాలు పక్కకి ఇలా పెట్టేసి ఇలా పక్కకి అని చేయాలన్నా, ఇవన్నీ చేయాలంటే తప్పనిసరిగా ఇక్కడ జాయింట్ కొంచెం బలం ఉండాలి కదా, ఇక్కడ అంటే ఈ తొడ భాగము బిగువుగా ఉండాలి, అప్పుడే మనం ఇవి చేయగలుగుతాం. బిగువు అంటే అక్కడ టైట్ కాదు, బలంగా ఉండాలి. ఇది క్వాడ్రిసెప్స్ అంటారు. ఇవి బలంగా ఉంటేనే మనము ఏ ఎక్సర్సైజ్ చేయగలుగుతాం మోకాళ్ళకి సంబంధించి, లేకపోతే పట్టేస్తూ ఉంటాయి. అందుకోసమని తొడ భాగాన్ని బిగిస్తూ వదులు చేస్తూ అలా ఉండాలి. కాసేపు బిగించి ఉంచడం, ఒక 5-10 సెకండ్ల పాటు బిగించి ఉంచడం, మళ్ళీ వదిలేయడం. యోగాలో ఆల్రెడీ అలవాటు అయింది కాబట్టి చేయగలుగుతాం. కొత్త వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉండదు కాబట్టి వాళ్ళు బాల్ కానీ ఎయిర్ బాల్, మెత్తటి స్పాంజ్ బాల్ అని పెట్టుకొని కింద చేస్తారనమాట, ఇట్లా ప్రెస్ చేయడం. ఇది ఒక పద్ధతి. ఇప్పుడు సూక్ష్మ వ్యాయామాలు, ఇవి కూర్చుండేవి వదిలేద్దాం, చేతులు చేద్దాం. స్పాండిలైటిస్, మెడ నొప్పులు, వీపు నొప్పులు అన్నిటికీ కూడా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి, ఓవరాల్గా ఈ మెడ ప్రాంతంలో ఉన్న అన్ని పాయింట్స్ కూడా చాలా బాగుంటాయి. ఇవి మన అప్పర్ బాడీకి. ఫింగర్స్ అవుట్ సైడ్, అప్ సైడ్,
ఒకసారి ఇప్పుడే వస్తాను. నేను మోటార్ ఆపైనా లేదు గుర్తులేదు. చెప్తుండండి సుధా గారు కొంచెం. నేను ఇప్పుడే వస్తాను. ఓకే చెప్పు. ఫింగర్ జాయింట్స్ ఇదే సాయంకాలంలో అయితే ప్రాబ్లం. అంటే చాలా కళ్ళు ఏవో పెట్టేసుకుంటాము, మర్చిపోతుంటాము. భుజాలకి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ తీసుకుని బ్రీత్ అవుట్ చేస్తూ పక్కన బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ తీసుకొని భుజాలకు ఉంటుంది. రోజు చేయాలండి కంపల్సరీగా. ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అసలు ప్రాబ్లం లేకపోయినా కూడా రోజు చేస్తే మనకు అసలు రావు, ఫ్యూచర్లో సమస్యలు రాకుండా ఉంటాయి. దీంతో యాంగ్జైటీ, స్ట్రెస్ లెవెల్స్ ఇలాంటివి తగ్గాలంటే మెయిన్ దానివల్ల ఏమొస్తుంది చెప్పండి సమస్య? ఎక్కువగా స్ట్రెస్, ఎక్కువ యాంగ్జైటీ ఫీల్ అయితే ఏమొస్తాయి సమస్యలు చెప్పండి ముందు. సిమ్టమ్ ఫస్ట్ ఏ సమస్య కనపడుతుంది? నడుము నొప్పి వస్తుంది. ఇంకా టెన్షన్ పడంగానే ఫస్ట్ ఎక్కడ తల మనం ఎక్కడ చేయబెడతాం? ఇక్కడ కదా, ఇలా పెడతాం కదా. టెన్షన్ ఫీల్ అయినా, యాంగ్జైటీ వచ్చినా అంటే అర్థం ఏంటి? తలనొప్పి వస్తుంది కదా. వాటికి సంబంధించిన పాయింట్ చెప్పండి. తపని మర్మ, ఇంకా తపని మర్మ ఇది. ఇంకా తర్వాత మొక్కల పైన 2 పాయింట్లు ఉంటాయి. తర్వాత ఇవి కణత దగ్గర, ఓకే కణత దగ్గర ఇవి ఇది ఇలా తీసుకొచ్చి కనుబొమ్మలు ఇలా వాలుగా ఇట్లా పట్టుకొచ్చి కణతల దగ్గర ఇట్లా ఇట్లా. ఓకే. ఇంకా వెనకాల ఉండేవేంటి? క్రికటిక మర్మ. క్రికటిక మర్మ అది కూడా చాలా చాలా అద్భుతమైన పాయింట్. ఇది కూడా తలనొప్పి ఇమీడియట్గా తగ్గిపోతుంది. యాంగ్జైటీ కానీ స్ట్రెస్ లెవెల్స్ ఉన్నా కూడా అసలు కామ్ డౌన్ అయిపోతాం వెంటనే. ఇంకా ఇవన్నీ కూడా 18 సార్లు చేసుకోవాలి. ఇంకా అధిపతి చేసుకోవచ్చు. అధిపతి ఓకే, ఇది కూడా చేయొచ్చు. నడినెత్తి మీద సొట్టు భాగం ఉంటుంది కదా, అక్కడ 5 వేళ్ళు పెట్టి క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిప్పాలి. ఇంకా చుప్ర కుడి చేతి వైపు, బొటన వేలు వైపు బొటన వేలు వైపు ప్రెస్ చేయాలి తలనొప్పి తగ్గాలంటే. ఇటువైపు అయితే కాన్స్టిపేషన్ కానీ టాక్సిన్స్ ఉన్న మన పెద్ద ప్రేగులు వాటికి సంబంధించిన సమస్యలకి ఈ డైరెక్షన్ లో ప్రెస్ చేయాలి. నార్మల్గా ఎక్కువగా ఇటు బొటన వేలు వైపు ప్రెస్ చేయొచ్చు, లేదా ఇట్లా పెట్టేసి సెంటర్లోనే ప్రెస్ చేయొచ్చు. నార్మల్గా ఇట్లా ఇలా పెట్టేసుకుని ఈ 4 వేలు సపోర్ట్ ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఇలా ఇలా వెబ్ చివర ఎండింగ్ పాయింట్ ఇలా చేసుకోవాలి. ఈ చేయకూడదు అట్లా. కనుక్కుండే విధానం ఏంటి? ఇలా పెట్టినప్పుడు ఉబ్బెత్తు భాగం ఎక్కడైతే ఉందో దాన్ని అక్కడ పట్టుకొని చేతులు విడదీయడం, ఇంకా పాయింట్ని ప్రెస్ చేయడం. ఇంకేమైనా పాయింట్లు ఉన్నాయా? స్ట్రెస్ యాంగ్జైటీ వచ్చినప్పుడు ఫస్ట్ ఏం జరిగింది? గుండె స్పీడ్ కొట్టుకుంటుంది కదా, గుండె మీద ప్రెషర్ ఎక్కువ అవుతా ఉంటుంది. సో దానికి సంబంధించిన పాయింట్ దీన్ని కూడా ప్రెస్ చేసుకోవచ్చు. ఇంకా తల హృదయ పెరికార్డియం అంటే గుండె పై పొర, దానికి సంబంధించినవి
అది దానికి సంబంధించి పాయింట్ ఇది. సో దీన్ని ప్రెస్ చేయొచ్చు. ఇంకా తర్వాత ఇవన్నీ స్ట్రెస్ ఛాతీ దగ్గర మునివేళ్లతోటి ట్యాప్ చేయటం, గుండెకి సంబంధం అది కూడా మనకు బాగానే ఉంటుంది. ఇలా చేతులు పెట్టి చేతులు కట్టుకున్నాం కదా, దీన్ని పిడికిలు బిగించాలి, బొటన్ వేలు లోపల పెట్టి. ఇప్పుడు ఈ బొటన్ వేలు ఎముక బయట వైపు కనపడుతుంది కదా, దీంతో ఇది ఇక్కడ అక్కడ టచ్ అవుతుంది ఛాతీ కింద. ఇలా ఓవరాల్ గా తలనొప్పికి, స్ట్రెస్ కి, వీటికి ఇదో పాయింట్ బాగుంటుంది. తల హృదయ బాగుంటుంది, క్షిప్ర, స్తపని, త్రికటిక, అధిపతి, ఇంకా మణిబంధన గుర్తుందా? మణిబంధన చాలాసార్లు చెప్పుకుంది. టెన్షన్ ఉన్నా, బాగా స్ట్రెస్ లెవెల్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్తాము, లేదా కొత్త వాళ్ళు కనపడతారు, వెంటనే ఏం చేస్తాం? చేతుల్ని ఇలా 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 అనుకుంటుంటాం. ఇప్పుడు ఏం గమనించాము, ఇలా ఇలా అనుకుంటుంటాం కదా. కారణం ఏంటంటే ఇక్కడ జరిగేది టెన్షన్ పడతాం ఉన్నప్పుడు తెలియకుండా ఇక్కడ పాయింట్లను ఏదో ప్రెస్ చేద్దామని చేతుల్ని ఇలా ఇలా అనుకుంటుంటాం. సో ఇది ఇక్కడ ఉంటాయి పాయింట్లు. ఈ మణికట్టు చుట్టూరా ఉండే పాయింట్లన్నీ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తాయి స్ట్రెస్ రిలీఫ్కి. ఆల్రెడీ 7 పాయింట్లు యూట్యూబ్లో నా వీడియో కూడా ఉంది, దాంట్లో చూసుకున్నా మీకు పాయింట్లు అర్థమైపోతాయి ఏవి ఏంటనేది. అవన్నీ కూడా ప్రెస్ చేసుకోవచ్చు. ఏం తెలియలేదు. సో ఇలా ఈ అరిచేతితోటి రెండో చేయి యొక్క మణికట్టు దగ్గర పట్టుకొని రొటేషన్ చేయండి. ఇట్లా తిప్పేసేయండి. ఒక 6 నుంచి 10 సార్లు ఇలా ఇలా తిప్పుకోవడం. దీన్ని అంతే. ఇక్కడ కూడా మర్మ పాయింట్స్ ఉంటాయి. ఈ లైన్ అంతా మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు ఆ పై వైపు కింద వైపు కూడా మర్మ పాయింట్స్ ఉంటాయి, సైడ్స్ ఉంటాయి, అన్ని వైపులా. అవన్నీ కూడా స్ట్రెస్ రిలీఫ్కి ఆటోమేటిక్గా పనికొస్తాయి. అలాగే గైనిక్ ప్రాబ్లమ్స్కి అయితే కాలి మడం దగ్గర ఇక్కడ దీని చుట్టూరా ఇక్కడ పాయింట్లు ఉంటాయి. ఇవన్నీ కాలు బలం కోసం కూడా పనికొస్తాయి. ప్లస్ గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది మొత్తం ఈ పిక్క భాగాన్ని ఇటు చీలమండ వైపు ఇదంతా కూడా ప్రెస్ చేసుకోవాలి. ఇదంతా కిడ్నీ పాయింట్. ఇటు వచ్చి యూరినరీ బ్లాడర్. టాక్సిన్స్ ఇలాంటివి ఎక్కువగా కూడా ఫామ్ అయినప్పుడు టెన్షన్, స్ట్రెస్గా ఉంటుంది. సో అవి ఎలిమినేట్ అయిపోతే ఆటోమేటిక్గా మనకు కూడా ప్రశాంతం ఉంటుంది. ఆ విధంగా మనము చీలమండ దగ్గర ఇక్కడి నుంచి కాలు మడిన దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ పిక్క భాగం ఇదంతా కూడా రోజు ప్రెస్ చేసుకోవాలి. ఏ పాయింట్ తెలియక్కర్లా, ప్రతిరోజు వీటిని ప్రెస్ చేసుకోండి చాలు. ఈ ఛానల్ ఇప్పుడు ఇది ఉంది కదా, చీలమండను గిలక, ఈ రెండు మధ్య ప్రదేశం, ఇదంతా కిడ్నీ లైన్. ఇదే ప్లేస్ లో అవుట్ సైడ్ ఈ కాలి మడ గిలక, దీన్ని ఏమంటారు బయట వైపు, దానికి ఇక్కడ ఈ లైన్ కూడా యూరినరీ బ్లాడర్ ఉంది అట్లా. సో ఇదంతా మనం ప్రెస్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఛానల్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. రెండు టాక్సిన్స్ ఎలిమినేట్ చేసే ఛానల్సే కదా, కిడ్నీ అయినా యూరినరీ బ్లాడర్. యూరిన్ ఎలిమినేట్ చేస్తుంది ఒకటేమో ప్యూరిఫై చేసింది బ్లడ్ని. ఆ విధంగా ఏది చూసుకున్నా కూడా ఇదంతా కూడా రోజు ప్రెస్ చేసుకోవాలి. మీకు అసలు పాయింట్ తెలియాల్సిన అవసరమే లేదు. పని కట్టుకొని రోజు కాల్ ప్రెస్ చేసేసుకోండి. తర్వాత చేతులు కూడా అలాగే, ఏం తెలియకపోయినా రోజు ప్రెస్ చేసుకో. మీకు అది ఎంత ఉపయోగం అంటే అది మాటల్లో చెప్పేది కాదు. అలవాటు పడ్డాక మీకే తెలుస్తుంది ఆ చేంజ్. చెయ్యని రోజు ఎలా ఉంటుంది అనేది. నిద్రపోయే ముందు కంపల్సరీగా ఇలాంటివి పెట్టుకోండి, అప్పుడు మీకు మంచి నిద్ర కూడా పడుతుంది. ఎక్కువగా నిద్ర రాళ్ళు ఇలాంటివన్నీ చేసుకోండి, అప్లై చేయండి. ఆక్యుప్రెషర్, ఫుట్ రిఫ్లెక్సాలజీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, పాదం ప్రెస్, అది కూడా రోజు ప్రాక్టీస్ చేస్తుంది. పాదాల్లో చాలా నర్వ్స్ అన్ని వెళ్ళిపోయే ఎండింగ్స్ అన్ని పాదాల్లోనే ఉంటాయి కదా, వాటి ప్రెస్ చేయగానే అసలు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చింది. అసలు కండరాలకు కానీ నర్వ్స్ ఒక రకంగా యాక్టివేషన్ జరుగుతుంది, హాయిగా ఉంటుంది మనకి ప్రశాంతంగా. సో అందువల్ల రోజు కూడా కాళ్ళు కూడా ఒత్తుకోండి మీకు మీరే. ఇది ఓవరాల్. ఇంకా ప్రాబ్లంగా ఉంటే ఎప్సమ్ సాల్ట్ వాటర్లో నీళ్లు పెట్టుకోండి, నీళ్ళల్లో ఎప్సమ్ సాల్ట్ వేసేసి గోరువెచ్చటి నీళ్ళలో మీ కాళ్ళని దాంట్లో ఉంచేసేయండి. ఒక అరగంట అట్లా పెట్టేసేస్తే పిక్క భాగం చాలా ఆరోగ్యంగా తయారవుతుంది, రక్త ప్రసారం బాగా జరుగుతుంది. అంటే కండరాలు టైట్నెస్ తగ్గి పిక్కల్లోకి రక్త ప్రసారం బాగుంటుంది.
వెరికోస్ వెయిన్స్ కూడా చాలా మంచిది నాకు తెలిసి అయితే అనుకుంటున్నాను. ఓవరాల్గా పాదాలు ఈ డయాబెటీస్ వాళ్ళకి న్యూరోపతి ప్రాబ్లమ్స్ ఉంది, వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంటుంటుంది అరికాళ్ళు ఎప్పుడు సెన్సిటివ్గా ఉంటాయి. ఇలాంటివి ఉపశమనాలుగా బాగా పనికొస్తాయి. ఇవన్నీ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఆసనాలు చేసేద్దాం. 4 ఇంపార్టెంట్ ఆసనాలు అవి చేసేసుకొని ఆ తర్వాత టయాన్ని బట్టి ప్రాణాయామాలు చేసేద్దాం. 24 524 వక్రాసనం. ఎడమ కాలు మర్చి కుడి చేయి బాగా చాపి. ఇంకొకటి భోజనం కూడా అంతే, మనము ఎంత ఆరోగ్యకరమైన భోజనం వండినా కూడా దాన్ని వీలైనంత వరకు 2 గంటల లోపల తినేటట్టు ట్రై చేయండి. అంటే ఆడవాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను, 90% లేడీస్, అంటే ఇప్పుడు ఒక 6-7 ఉన్నారనుకోండి, వాళ్ళల్లో నాకు 5-6 ఎక్కువ మంది, 1-2 తప్పించి అందరూ చెప్పే మాటలు ఏంటంటే పొద్దున్నే లేచి 8 నుంచి 9 లోపల మేము కూర చేసేస్తాం, అక్కడ వంట చేసి పక్కన పడేస్తాం, అప్పుడే మాకు పని అయినట్టు ప్రశాంతంగా ఉంటుందని చెప్పడం విన్నా. అది ఈ మధ్య జస్ట్ నాకు తెలియదు, నేనైతే అలా చేయను. మేము కరెక్ట్గా వండే ముందు నేను గంటన్నరే, అంతకు మించి అసలు ఇంకా ముందే వండను వస్తుంది. మరి నాకు తెలీదు, చాలా మంది అలా మాట్లాడుకుంటున్నారు, అందుకని మీరు ఎలా చేస్తున్నారు అనేది నాకు తెలియదు కదా, అందుకు ఒక ఐడియా వచ్చింది చెప్దాం మళ్ళీ అని. మీకు మర్చిపోయి ఉంటారేమో, నేను చాలాసార్లు యోగా క్లాస్లో చెప్పా, మనం ఎప్పుడైనా వండుకున్న తర్వాత ఇమీడియట్గా గంటన్నర, ఎక్కువ అంటే 2 గంటల లోపల ఆ కూర తినేయాలి, లేకపోతే దానిలో విటమిన్స్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా అవి ఎక్కువ ఉండదు దాంట్లో. టైం పెరిగే కొద్దీ దానిలో ఏమి పెద్ద లాభం ఉండదు, న్యూట్రిషన్ వాల్యూ ఉండదు. ఫ్రెష్గా వండుకోవాలి. మీలో ఎంతమంది పని అయిపోతుంది అని 8-9 వంట చేసేవాళ్ళు చెప్పండి ఒకసారి విందాం, ఎవరెవరు ఉన్నారు. అందరూ ఫ్రెష్గా ఉండేవాళ్ళేనా? అప్పటికప్పుడే వండుతారా? అవును లేదు మేడం, నేను ఉదయాన్నే చేస్తాను మేడం మా వారికి లంచ్ బాక్స్ కోసం. సెలవు రోజు కూడా కొంచెం ఉదయాన్నే చేస్తుంటాం మేడం, ఒక రోజు 10 అట్లా. చేయకూడదు, రెడీ మీరు కడిగి పెట్టుకోండి, అక్కడ కట్ చేసి కూడా ఉంచకూడదు. ఇంకోటి ఇది కూడా నేను విన్నాను చాలా మంది దగ్గర, ముందు రోజు రాత్రే కట్ చేసి వైరంగా బాక్సుల్లో పెట్టి ఫ్రిడ్జ్ లో నెడతారు, పొద్దున్నే లేసి వాటిని బాండీలో వేయిస్తూ ఉంటారు. ఇదొకటి నేను విన్నాను చాలా మంది దగ్గర. ఇవన్నీ చాలా చాలా రాంగ్ అన్నమాట. అసలు బ్లెండర్ మిస్టేక్స్, ఇవన్నీ మామూలు మిస్టేక్స్ కూడా. అది ఎలా ఉండాలంటే, కూరగాయలు మనం ఇలా కట్ చేసామా తాలింపులో పడేసామా అన్నట్టు ఉండాలన్నమాట. ఎట్ ఏ టైం పెట్టుకోండి, ఇటు బాండీ గిన్నె పెట్టుకొని తాలింపు పెట్టండి సిమ్లో, ఇక్కడ కూరగాయలు కట్ చేయడం పడేయడం, అట్లా ఉండాలి. మన వంట అంత ఫాస్ట్గా ఉండాలి, అంత ఫ్రెష్గా ఉండాలి. అలానే చేస్తాను మేడం. ఎవరు? నేను మేడం, సంధ్యాని. సుధాకరా? సంధ్యారాణి గారా? అవును, అలానే చేయాలి. అంతే, టార్గెట్ మనది ఎలా ఉండాలంటే, అక్కడ తాలింపు వేగే లోపల ఇక్కడ మనకి కనీసం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసి ఉంచేసుకోవాలి. నేను కూడా అలానే మేడం, క్యారేజీ అప్పుడు అది బెస్ట్ పద్ధతి, చాలా మంచి పద్ధతి అది. నేను అసలు ఆశ్చర్యేసింది, నిన్నే మొన్న ఎప్పుడు ఫంక్షన్కి వెళ్తే అందరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏదో పెద్ద గొప్పగా, అదేదో చాలా ఇదైన విషయం లాగా, 8 వంట చేసి అక్కడ పక్కన పెట్టేస్తేనే పని అయినట్టు, అది ఇదని ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు. మనం సైలెంట్గా ఊరుకోవాలి, అంటే అది సమయం సందర్భం కాదు కదా మనం ఆపోజిట్ గా మాట్లాడుతూ. సరే విని ఊరుకున్నా, నాకు అప్పుడు మీరందరూ గుర్తొచ్చారు, అసలు మీరందరూ ఎలా చేస్తున్నారు ఒకసారి కనుక్కుందాం అని చెప్పి ఇప్పుడు ఎందుకు అడగాలనిపించింది. నేనే వాళ్ళనేమి
కట్ చేయలేదు, వాళ్ళు మాట్లాడుకుంటున్నాను విని ఊరుకున్నా అంతవరకు. ఎప్పుడు కూడా అలా చేయబాకండి. ఎప్పుడైనా మనకి ఇప్పుడు పరిస్థితులు అనుకూలించినప్పుడు చేస్తాం, తప్పదు, కాదను. ఆ బయట హోటల్ ఫుడ్స్ కంటే మన ఇంట్లోనే పొద్దున్నే 6ంటికి వండి పెట్టడం అది ఇంకా చాలా మంచిది, కాదను. అసలు కొంచెం అవకాశం ఉన్నవాళ్ళు, ఇది క్యారేజీల బాక్స్లో ఇలాంటివి లేని వాళ్ళు ఫ్రెష్గా చేసుకోండి, అది ఏ మాత్రం అవకాశం ఉన్నా. ఇంకొకటి, కొబ్బరి నూనె ఎవరెవరు వాడుతున్నారు? నేను వాడతాను మేడం. గోముక్క సుధా గారు. ఇంకా ఇంకా ఎవరు వాడలేదా? చాలా చాలా తప్పు, వాడాలి. మీకు అసలు దానిలో విలువ తెలియట్లేదు. అసలు తప్పనిసరిగా వాడండి. మనం ఎన్నో ఖర్చు పెడతాం. లేడీస్ మేము చాలా మంది నేను చూసాను, బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతారు, ఫేషియల్స్ అని అవరి ఇవని చేయించుకుంటారు, గంట కూడా ఉండదు, అక్కడ 1000-2000 ఖర్చు పెట్టి వస్తారు. వాటితో పోలిస్తే ఎంత? ఒక కొబ్బరి నూనె, ఒక 1000 రూపాయలు కొబ్బరి నూనె కొంటే సుమారుగా నెల 2 నెలలు వస్తుంది, మధ్యలో కనీసం 45 రోజులు. 3 లీటర్లు అయితే తప్పనిసరిగా 2 నెలలు వస్తుంది, నాకైతే వస్తుంది మరి 2 నెలలు. అది ఒక్క అట్లుకు మాత్రం సరిగ్గా రాదు కాబట్టి దాన్ని మాత్రం మామూలు, అది కూడా వీలైతే గానికి పట్టించిన నూనె, వేరుశనగ కానీ నువ్వుల నూనె కూడా వాడుకోండి. పతంజలి అయితే బాగుంది, అద్భుతం, అది కూడా బాగుంది. రైతు నేస్తంలోది తీసుకొస్తాను మేడం, గార్డెన్స్. ఏం పేరండి? ఏంటది? గానికి పట్టింది, ప్యారడైజ్ ఎదురుగా గానికేనా? చెప్తున్నారు మేడం, అన్ని ఫ్రెష్ గా. వాయిస్ కట్. వేరుశనగ కొబ్బరి నూనె అక్కడే తీసుకొస్తాం. గానికి పట్టించింది. విలోమ చేసేసేయండి మిగతా వాళ్ళందరూ. కొబ్బరి నూనె తప్పనిసరిగా వాడేది, రాజీ పడద్దు అంతే. ఎందుకంటే పిల్లలకి ఏదైనా స్వీట్ షాప్కి వెళ్ళి కొంటే 500 రూపాయలు ఏముంటుంది కిలో కదా. ఇంకా నేను బీసీ కాలంలో ఉన్నానేమో, ఇప్పుడు నాకు తెలిసి 1000 రూపాయలు కూడా ఉండొచ్చు. స్వీట్స్ రేట్లు కూడా అలానే పెరిగినాయి. అన్నీ ఏది తీసుకున్నా పిచ్చి రేట్లు ఉంటున్నాయి. అవన్నీ గుణంగా లేనిది వాటికి రాజీ పడుకొని కొంటున్నాంగా. కొన్ని చిట్టిండ్లు కానీ వాటికి ఇటు ఖర్చు ఎంత, 500-1000 రూపాయలు లేనిదే రావు చిట్టిండ్లు. అప్పుడు మనం ఇవి కొబ్బరి నూనె ఒక్కసారి కొనేస్తే నెల 2 నెలల వరకు అది మనతో ఉంటుంది కదా. వంట చాలా క్వాలిటీగా ఉంటుంది. మన స్వయం పాకం చక్కగా మన చేతితోటి ఎంతో ప్రేమగా ఇంట్లో వాళ్ళ కోసం వండుతుంటాము. దానికి కొబ్బరి నూనె యాడ్ అయింది అనుకోండి, ఇంకా అమృతమే కదా. ఆ పిచ్చి నూనెలు ఏవేవో వాడేసే కంటే వాడితే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది గుర్తుపెట్టుకొని, ఎందుకంటే ఇప్పుడు రాబోతుంది ఇంకా కరోనా 3వ వేవ్ ఉన్నట్ట, జరుగుతుందని అంటున్నారు, మరి మనకు తెలియదు అంతవరకు. సో చేప కింద నీరులాగా ఉంది సమస్య, అయితే ఇంకా పూర్తికి పోలేదు కదా. ఇంకా ఇమ్యూనిటీ పెంచుకోవాల్సిన సమయం ఇది. ఏదైనా జబ్బులు వస్తే హాస్పిటల్కి వెళ్తే 1000 ఖర్చు అవుతుంది. దాంతో పోలిస్తే కొబ్బరి నూనె ఎంత అసలు? ట్యాబ్లెట్లు, యాంటీబయాటిక్ ఒక షీట్ కొంటేనే 1000 రూపాయలు అయిపోయింది. ఎంతెంత రేట్లు ఉన్నాయో బయట ట్యాబ్లెట్స్ కూడా. అవన్నీ అవసరమా మనకి? అవి వస్తే దరిద్రం, అది ఎటుగుడి తప్పదు, ఆ శని వదిలించుకోవాల్సింది అనుకోండి. కాకపోతే కొంచెం నూనెల ద్వారా వీటి ద్వారా వచ్చే ఛాన్స్ తగ్గించుకోవచ్చు కదా జబ్బులు. మంచినీళ్ళు ఒకటి, రాగి చెంబులు వాడడం, వీలైతే నిమ్మకాయ బద్ద ఒకటి వేయడం. రాగి చెంబుల్లో వేయద్దు, గుర్తుపెట్టుకోండి. మామూలు గాజు జార్స్లో కానీ లేదంటే మామూలు స్టీల్ గిన్నెల్లో అయితే నిమ్మబద్ద ఒకటి వేయండి, చిన్నది స్లైస్ వేస్తే ఆల్కలైన్ వాటర్ అవుతుంది, అద్భుతమైన వాటర్, ఆల్కలైన్ వాటర్. అది కూడా బాడీకి చాలా చాలా మంచిది అన్నమాట. అసలు రాగి జగ్గులు అయితే ఇంకా అసలు తిరిగే లేదు, ఇక ఏది అక్కర్లేదు. టిప్స్ ఎంతటి వాటర్ అంటే, ఒకవేళ అది సరిగ్గా వాటర్ ప్యూరిఫై అంటే మంచి వాటర్ కాకపోయినా అనుకోకుండా ఏదన్నా కలిసి కంటామినేటెడ్ వాటర్ అయినా కూడా రాగి జగ్గులో మీరు ఎప్పుడైతే పోస్తారో దాని మెడిసినల్ వాల్యూ వచ్చేస్తుంది. అది చంపేసింది క్రిములన్నిటిని. సో ఆ విధంగా హెల్ప్ చేస్తుంది. వీలైనంత వరకు మనిషికి ఒక రాగి జగ్గు కంపల్సరీ ఇంట్లో ఉంచుకోండి. ఇవన్నీ మనము మినిమం పాటించాల్సినవి అనమాట, ఆరోగ్య సూత్రాలు. ఎవరి ఇంట్లో అయితే రాగి జగ్గు వాడతారో వాళ్ళకి చాలా వరకు సమస్యలు రావు. అది చాలా చిన్న చిన్న సమస్యలన్నీ కంట్రోల్కి వచ్చేస్తాయి. వాము ఒకటి, మెంతులు ఒకటి, ఇలాంటివి, సైంధవ లవణం ఒకటి,
వైట్కి సంబంధించింది అంటే సాల్ట్, షుగరు, పాలిష్ రైస్, ఈ 3 ఉండకూడదు ఇంట్లో. ఉన్నా కూడా చుట్టాల కోసం పెట్టడమే. ఎందుకంటే వచ్చిన వాళ్ళని మనం ఏమి మెప్పించలేం కదా. ముడి బియ్యాలు వండి పెట్టి ఇలాంటివి చేసి పెడితే ఎగతాళి చేసుకుంటారు బయట. అది సో వాళ్ళ కోసం తప్పదు, వాళ్ళ కోసం కొంచెం పెట్టుకోండి అంతేగాని మన ఇంట్లో వాళ్ళకి వీలైనంత వరకు మంచిగానే వండండి. ఏదైనా ఆరోగ్యం బాగాలేని వాళ్ళకైతే ఓట్స్ వండండి. పాలిష్ రైస్ కంటే ఓట్స్ చాలా చాలా మంచిది. వాళ్ళు మంత్రి సత్యనారాయణ రాజు గారితో ఒక వీడియో విన్నాను, మీకు పెట్టానని అనుకుంటున్నాను, మరి అది పంపించాను లేదు గ్రూప్లో. చాలా అద్భుతమైన వాల్యూస్ దాంట్లో, ఫైబరు, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, మళ్ళీ ఫ్యాట్స్, అసలు అన్ని కూడా చాలా పెద్ద అమౌంట్లో ఉంటాయి. 100 గ్రాములకి 13 గ్రాములు ప్రోటీన్స్, 13 గ్రాములు ఫైబరు, 16 గ్రాములు ప్రోటీన్స్ అని చెప్తున్నారు. ఫ్యాట్ కూడా అంతే, 6 గ్రామ్స్ ఏమో ఉంది దాంట్లో. అలా అన్ని మంచిగానే ఉన్నాయి ఓట్స్లో కూడా. మీకు ఏది ఆల్టర్నేట్ లేక పెద్దవాళ్ళ ఇంట్లో పళ్ళు లేని వాళ్ళు, ఏదో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఓట్స్ అన్నం ఉండేమని చెప్పి చెప్తున్నారు. పాలు కలిపిన పాలు నీళ్లు కలిపి ఓట్స్ ఉడకబెట్టుకోవడం, దానిలో కూర కలుపుకొని తిందాం అలా అన్నమాట. ఏదైనా చేయొచ్చు. పాలన్నం లాగా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు ఆయన. నేనైతే వాడలేదు ఇప్పుడు, వీలైతే అది వాడుకోవచ్చు, ఒక ఆప్షన్ చెప్తున్నా. లేదంటే చిరుధాన్యాలు అద్భుతం, దాని మించింది లేదు ఇంకా, అంతే. చిరుధాన్యాల్లో ఉన్న సైంటిఫిక్ రీజన్ అది ఎందుకు వాడమని చెప్తారంటే, దానిలో ఫైబరు ఎలా ఉంటుందంటే ఇలా గుండ్రంగా ధాన్యం అంతా ఉంటుంది. మైక్రోస్కోప్ లో చూస్తే సెంటర్ పాయింట్ నుంచి అవుట్ సైడ్ దాకా మొత్తం ఫైబర్ తోటి నిండిన లేయర్స్ ఉంటాయి దాంట్లో. అది కథ. అందువల్ల చిరుధాన్యాల్లో విపరీతమైన ఫైబర్, చక్కటి ఆరోగ్యం అన్నమాట. అంటే తొందరగా గ్లూకోజ్ కింద మారుకుంటుంది, తీసుకున్న ఆహారము షుగర్ లెవెల్స్ పెరగకుండా కాపాడుతుంది. ఆ విధంగా చిరుధాన్యాలు, దాని సైంటిఫిక్ రీజన్ అట్లా ఉంటుంది. దాంట్లో ఉన్నంత అసలు అంటే మినరల్స్, విటమిన్స్ కానీ అన్ని కూడా చాలా చాలా మంచి అమౌంట్లో బాగుంటాయి. ఎక్కువ ఓవర్ డోసేజ్ అవ్వడం అనేది అసలు ఉండదు. ఎందుకంటే మల రూపంలో బయటికి వెళ్ళిపోతుంది ఫైబర్, అదంటే దాని రూపంలో ఎక్స్ట్రాస్ ఉన్నా కూడా అది బయటికి వెళ్ళిపోతుంది. అదే ట్యాబ్లెట్ అయితే ఏమవుతుందంటే బాడీలో స్ట్రక్ అయిపోతుంది, అక్కడే నిలబడిపోయి మెడిసిన్ లో విటమిన్, ఇప్పుడు విటమిన్ ఏ కానీ డి విటమిన్స్ తీసుకుంటున్నాం అనుకోండి, ఓవర్ డోస్ అయింది లేకపోతే డోస్ తగ్గింది మనకు తెలియదు కదా, మింగుతా ఉంటాం అలవాటుగా. మింగుతున్నప్పుడు ఒకసారి ఓవర్ డోస్ అయిపోయి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి దానివల్ల. అదే ఫుడ్ ద్వారా ఇట్లా ఓవర్ డోస్ అయ్యే అవకాశము అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉండదు. ఓవర్ డోస్ అయితే అదంతా బాత్రూమ్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది, మల రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. సో అదొక అడ్వాంటేజ్ భోజనం ద్వారా మనం ఇట్లాంటివన్నీ తీసుకోవడం. ఇది చిన్నది గుర్తుపెట్టుకోండి. ట్యాబ్లెట్లు మిగుతున్నాంలే, షార్ట్ కట్గా హాయిగా ఉంది, మనకి ఇబ్బంది లేకుండా అనుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు ఓవర్ డోస్ అయితే తెలియదు, ఆ ఓవర్ డోస్ అయినప్పుడు కొత్త సమస్యలు చాలా చాలా వస్తాయి. సో ఇదొక అనులోమ విలోమ అయిపోయిన వాళ్ళు లాస్ట్ 3 ఒక్క ప్రాణాయామం చేద్దాం. ముందు సింహాసనం చేద్దాము, తర్వాత మిగతా చేద్దాం. ఎందుకంటే ఇది మిస్ అయిపోతున్నాము. నేనేంటంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ మధ్య ఎక్కువగా ఉంటున్నాయి అందరికీ. తప్పనిసరిగా రోజు చేయాలండి ఇది, 21 టైమ్స్, 11 నుంచి 21 టైమ్స్. మీ ఓపికను బట్టి రోజు చేయండి, చాలా చాలా మంచిది. ఎందుకంటే ఇంట్లో ఉంటున్నాము, ఎంత కాదన్నా ఓపెన్ ప్లేస్లో మనకి ఎక్స్పోజర్ లేదు. ఏంటంటే ఒక ఎమోషన్స్ బ్లాకేజ్ ఉంటుంది, అవన్నీ క్లియర్ అవ్వాలంటే సింహాసన్ ప్రతిరోజు తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి. పొజిషన్, శ్వాస తీసుకొని 5 సార్లు చేద్దాం. డీప్ బ్రీతింగ్. ఏంలో మ్యాక్సిమం ఎంత సౌండ్ వస్తే అంత చేయడమే, నాలుకను బయటికి చాపి. డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీతింగ్. నెమ్మదిగా 2 చేతులు రాపిడి చేసుకొని కంట మీద పామి ఒక్కసారి ధ్యాన ముద్రలో కూర్చొని శరీరం సాధారణ స్థితికి వచ్చాకే ప్రాణాయామాన్ని మొదలు పెట్టాలి. ఇప్పుడు ఈ వైబ్రేషన్స్ శరీరంలో ప్రకంపనలు జరుగుతుంటాయి. ఇప్పుడు మన సింహాసనం చేసిన దాని తాలూకు ఇవి ఇలా వస్తుండగానే వైబ్రేషన్స్ ని
మీరు ప్రాణాయామాలు చేసేయకూడదు. టైం ఏదో వేస్ట్ అయిపోతుందేమో, ఒక నిమిషం పాటు ఇలా సైలెంట్ కూర్చుంటే టైం వేస్ట్ అని ఇలాంటివి అనుకోవద్దు. ఎందుకంటే యోగాలో మనం ఎంతైతే ప్రాక్టీస్ చేస్తామో రెస్ట్ కూడా అంతే ఉండాలి. ఉన్నప్పుడే ఫలితం అద్భుతంగా ఉంటుంది. అది ఇది 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 కనుక ఒక్క లాజిక్ తెలిస్తే టైం వేస్ట్ అని ఎప్పుడు అనుకోకూడదు. తెలియని వాళ్ళు అలా అనుకుంటుంటారు, అదొక అపోహ. ఇలా కూర్చున్నారు ఏముంది ఇంకా టైం అంతా వేస్ట్ అయిపోతుంది అనుకుంటారు. ఈ సైలెన్స్ లో అబ్జర్వ్ చేయాలి. అప్పుడు సింహాసనంలో చేసిన దాని తాలూకు మార్పు చేర్పులు, ప్రకంపనలు, శక్తి ప్రసారం ఎలా నడిచింది, ఏ ఏ భాగాల్లో ఎక్కడెక్కడ ఎఫెక్ట్ వచ్చింది బ్రెయిన్ లో, వీటన్నిటిని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. స్లోలీ రిలాక్స్. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామాలు, భ్రామరి, ఉద్గీత, ప్రణవ ప్రాణాయామాలు 5 సార్లు చొప్పున చేద్దాం. 2 చేతులు షణ్ముఖ ముద్ర. డీప్ బ్రీతింగ్. చెవులు మూసివేశాక ఓంకారాన్ని జంకారంలో చేయాలి. Slowly relax. ధ్యాన ముద్రలో రిలాక్స్. ఉద్గీత ప్రాణాయామం. చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఉమా అంటూ ఉచ్చరించాలి. 5 సార్లు చేద్దాం. డీప్ బ్రీతింగ్. ప్రణవ ప్రాణాయామం. మనసులో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ధ్యానం. Slowly relax. Deep breathe in. Double breathe out. Slowly relax. Prayer చేద్దాం. Deep breathe in. Deep breathe in. Deep breathe in. ఓం అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు. ఇవాళ ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు లేట్ అయింది క్లాస్.
అటెండెన్స్ 10 మంది క్లాస్లో ఉన్నారు. విజయలక్ష్మి, సులోచన, శేష్ కుమారి, సువచ్చల, లలిత కుమారి, ధనలక్ష్మి, సంధ్య, జానకిదేవి, సుధా, శ్రీదేవి, మొత్తం 10 మంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఏం లేవుగా. ధన్యవాదాలు.